తిరుపతిలోని నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైలెట్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి పాల్గొని మాట్లాడుతూ నైలెట్ కేంద్రం సాంకేతిక శిక్షణకు కొత్త మలుపని, ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ సాంకేతికతతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మరొకవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్ష ప్రభావానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చీపురుపల్లి, సుభద్రాపురం రహదారిపై వరద చేరింది. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాలకు అరటి పంటకు తీవ్ర నష్టం కలిగింది. విశాఖపట్నం నగరంలో ఈదురుగాలులు, వర్షాలకు రోడ్లపై పడిన చెట్లను మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈదురుగాళ్ల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలతో సహా చెట్లు కూలిపోయాయని, ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీవీఎంసీ విద్యుత్ విపత్తు నిర్వహణ సిబ్బంది చెట్లను తొలగించే చర్యలు చేపట్టారని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. దాదాపు 80 ప్రాంతాల్లో 150 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టాన్ని ప్రాథమిక అంచనా వేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుండి వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రవణ మాధ్యమం ద్వారా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఖాదీ ఉద్యమ స్ఫూర్తి తెలిపేలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాదీ సంతలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో జరిగే ఖాదీ ఉత్సవ ప్రదర్శనలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ రోజు పాల్గొంటారు. మరొకవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నిన్న సందర్శించారు. ఖాదీ వంటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని శంకరగుప్తం మురుగునీటి వ్యవస్థ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజోలులో డ్రైనేజీ నీరు ద్వారా పాడైపోతున్న కొబ్బరి తోటలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ రోజుతో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధానమంత్రి మన్ కీ బాత్ తొలి సంచికను ప్రారంభించారు. ఇది ప్రధానమంత్రిని దేశ ప్రజలతో నేరుగా అనుసంధానించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేరు పొందింది. భారతీయుల మనసులో మాటగా దేశ ప్రజలందరి భావాలకు ప్రతిరూపంగా నిలుస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఇప్పటి వరకు 126 సంచికలను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని, వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ది చేకూరుతోందని వాణిజ్యతర పన్నుల శాఖ జీఎస్టీ జాయింట్ కమిషనర్ కల్పన పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణ ప్రయోజనాలపై రాష్ట ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై విజయవాడలో ఈ రోజు పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సడలింపుపై అవగాహన కార్యక్రమాలు, ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట పర్యటన వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగుట్టలోని మాల మల్లేశ్వర స్వామికి బన్నీ ఉత్సవాన్ని గత రాత్రి నిర్వహించారు. మాల మల్లేశ్వర స్వామికి మల్లమ్మతో కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన కర్రల సమరంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. 2 మృతి చెందారని, క్షతగాత్రులను ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.